యెస్. ఇప్పుడు మాకు చాలా తక్కువ టైం ఉంది. సో, తొందరగా చెప్పేస్తాను. లైక్ ఫేషియల్ అసిమెట్రీ అంటే మీకు నార్మల్‌గా సింపుల్‌గా చెప్పేస్తాను. సిమెట్రీ అంటే ఏంటి? లైక్ ఇప్పుడు మన ఫేస్ ఉంది. ఈ సైడ్, ఈ సైడ్. ఇప్పుడు ఈ సైడ్ సేమ్ ఉంది కదా! ఈ సేమ్ ఉందనుకో, అది సిమెట్రీ అంటారు. ఇప్పుడు కొంచెం ఇక్కడ సైడ్ ఇది పెద్దగుండి అంటే లైక్ ఈ జాబ్ కొంచెం ఇట్లా, ఇట్లా స్ట్రెయిట్‌గా ఉండి, ఇది కొంచెం బల్జ్ ఇట్లా ఉండేదనుకో, దాన్ని అసిమెట్రీ అంటారు. లైక్ ఒక థింగ్ వచ్చేసి ఇప్పుడు ఇది మొత్తం సిమెట్రీ ఉందా? లేదు. ఇటు సైడ్ కొంచెం ఇది ఉంది, ఇటు సైడ్ లేదు. అది ఫేషియల్ అంటే ఏంటి? ఫేషియల్ ఫీచర్స్ లైక్ అట్లా. ఫేషియల్ అసిమెట్రీ అన్నట్టు అది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి లైక్ వెన్ దే ఆర్ వాకింగ్ సమ్‌వేర్ ఎక్కడంట మిర్రర్‌లో ఒకలాగా కనిపిస్తారు, ఫోన్‌లో కనిపిస్తారు. కొంతమంది ఫోన్‌లో మంచిగా కనిపిస్తారు, కొంతమంది మిర్రర్‌లో మంచిగా కనిపిస్తారు. వాట్ ఎవర్. ద థింగ్ ఇస్ దట్ ఇప్పుడు ఒకవేళ మీరు అద్దంలో మంచిగా కనిపించారనుకో, మీరు అబ్సల్యూట్‌గా ఫోన్‌లో మంచిగా కనిపిస్తారు. అది గ్యారంటీ. అంటే మినిమల్‌గా ఉంటాయి కొంచెం. మరీ ఇట్లా పెద్ద ఫీచర్ కాలేదు. పెద్ద అసిమెట్రీ ఉంటే కాలేదు. మినిమల్. బట్ మీరు అద్దం మంచిగా కనిపించి ఫోన్‌లో కనిపియలేదంటే ఇట్ హ్యాస్ ఎ రీజన్. లైక్ ఎట్లా అంటే మీరు అద్దం మంచిగా కనిపిస్తది కదా! ఆపోజిట్ దాంట్లో కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తారు. మీరు మంచిగుంటారు కాదు. మీరు మీకే అనిపియట్లే అట్లా అనిపిస్తది. లైక్ ఎట్లా అంటే మీరు మీరు ఎక్కువ అబ్సెస్ అయిపోతారింక అద్దంకి. యూ కాంట్ యాక్సెప్ట్ దట్ మీరు ఫోటోలలో ఫీచర్స్ మీరు 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 యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే అది నువ్వు కాదని నీకే తెలుస్తది. నార్మల్‌గా అరే! ఇది ఫేస్ నా ఫేస్ అది కాదు అని అంటావు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఐ ఇక్కడ చిన్నగా ఉన్నా నువ్వు అనుకో ఒక ఫోటో దిగినప్పుడు ఇట్లా చిన్నగా అయితది. అప్పుడు నీకు డిఫరెంట్ అనిపిస్తది. కొంచెం ఏదో ఏదో ఇక్కడ ఇట్లా లేసిన ఇది బాగున్నా కానీ అక్కడ లేసిన అనుకో బాగుండదు ఫోటోలలో. సో ద థింగ్ ఇస్ దట్ ఇది అసిమెట్రీలో. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి అవేర్ లేరు. కొంచెం తెలివి ఉన్నోళ్ళు అంటే తెలివి అంటే కొంచెం ఇట్లా ఈ అవేర్‌నెస్ ఫేషియల్ అసిమెట్రీ గురించి ఉంటే ఎట్లా ఫిక్స్ అయ్యాలో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇవి చాలా షార్ప్ పాయింట్స్ లైక్ మేము చెప్తా ఏ స్టోరీలు చెప్పను. థింగ్ వచ్చేసి ఇఫ్ అంటే మీరు ఒక టీనేజ్‌లో ఉన్నారనుకో, ఇఫ్ యూ మంచిగా బియర్డ్ గ్రో చేయగలిగితే చేయండి. బిగ్గెస్ట్ అడ్వైస్. గ్రో చేయొచ్చు అయితే చేయండి. ఇది నాది కూడా అంత ఏం కాదు. బట్ ఐయామ్ ట్రైయింగ్ టు. ఎందుకంటే ఐ డోంట్ యాక్చువల్లీ అంత క్లీన్‌గా ఉండడం అంటే ఇష్టం. బట్ ఐయామ్ ట్రైయింగ్. ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే అది కొంచెం మీ ఫ్లాస్‌ని చేస్తది. ఇప్పుడు మోస్ట్ పీపుల్‌కి తెలిసినోళ్ళకి జా అసిమెట్రీ ఉంటది. ఇప్పుడు ఇఫ్ యూ డన్ దిస్ ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్యూషన్ వస్తది. కనిపిస్తుందా? ఆ ఇల్యూషన్ వల్ల. కొంచెం సిమెట్రీ అనిపిస్తది. నాట్ థాట్ బిగ్ బట్ ఇట్ ఎఫెక్ట్స్ కదా! ఎంత కాకపోయినా కొంచెమేనే కదా! అండ్ ఇంకోటి సెకండ్ వచ్చేసి మీ నార్మల్‌గా ఉండేవి బేసిక్ చిన్న అసిమెట్రీ మంచిగా చేసుకోండి. లైక్ బేసిక్‌గా చెప్తా. లైక్ కొంతమందికి ఐబ్రోస్ ఉంటాయి. ఐబ్రోస్‌లో కొంచెం డిఫరెంట్ ఉంటది. లైక్ కొందరికి ఇట్లా పెద్ద ఇటు సైడ్ ఉంటది. దాన్ని కొంచెం మీరు షేప్ చేయొచ్చు. అమ్మాయిలు ఒక్కరే చేయరు బ్రో. అబ్బాయిలు కూడా చేస్తారు. దాన్ని షేప్ చేయండి. మీరే ట్రై చేయండి. థ్రెడ్డింగ్ అంటారు. లైక్ సంథింగ్ కొంచెం రేజర్ తోటి కొంచెం ట్రై చేయండి. రిస్క్ ఎక్కువ తీసుకోవద్దనుకుంటే వదిలేసేయండి. బయటనే చెప్పామని చెప్పాను ఎప్పుడు. అట్లా ఇట్లా ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే మీ ఐస్ బ్రో. మోస్ట్ 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 బ్రో. ఐస్ బ్రో. ఎందుకంటే ఐస్‌లో నేను మస్తు చూసిన నేను ఏమో అనుకుంటా. కానీ అది ఐసే మెయిన్ థింగ్. మన ఐస్ సిమెట్రీయే బాగుంటది తెలుసా? కొందరికి నార్మల్‌గా మంచిగా 2 ఒకే మంచిగా సిమెట్రీ ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఒకసారి పండుకొని ఇట్లా చేస్తాం కదా! కొంచెం ఇట్లా చేస్తాం. అదేంటంటే ఒక ఐస్ కొంచెం ఇట్లా అయిపోతది. కొంచెం ఇట్లా అయితది. కొంచెం ఇట్లా అయితది. ఐ ఐ అసిమెట్రీ వల్ల కూడా మనకు చాలా ఇది అనిపిస్తది. ఫేషియల్ అసిమెట్రీ అనుకుంటాం. అది. అట్లా. అండ్ ఇంకోటొచ్చేసి మీరు మంచి సిమెట్రికల్ హెయిర్ స్టైల్ చేయండి. ఎట్లన్నా లైక్ ఒక మంచి ఇట్లా ముందరికి చేసుకోండి ఇట్లా అని సిమెట్రికల్. లేకపోతే కొంచెం హెయిర్ స్టైల్ ట్రై చేయండి. లైక్ మంచి హెయిర్ స్టైల్ చేసుకొని మీరు ఫోటోలు దిగండి. ఫోటోలు దిగారనుకో లైక్ మీకు తెలుస్తది. ఏది మంచిగుంది, ఏ సైడ్ పార్టిషన్ మంచిగుంది అని. అట్లా. ఇవి కొన్ని పాయింట్స్, సింపుల్ పాయింట్స్ మీరు పక్కా యూజ్ చేస్తే మీకు ఒక అవేర్‌నెస్ అండ్ సింపుల్ టిప్స్ అంతే.